ఏపీ రాజకీయాల్లో వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే స్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకుపడే నేతల్లో జగన్ పవన్ జోడీ ఒక్కటనే చెప్పాలి. గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తే దత్తపుత్రుడు 4 పెళ్లిళ్లు అంటూ జగన్ విరుచుకుపడేవారు. ఆ ఇద్దరు గురువారం సాయంత్రం తిరుపతిలో ఎదురుపడినంత పనిచేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన నక్షత్రగాత్రులు సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వారిని పరామర్శించడానికి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వెళ్లారు. వారిని పరామర్శించారు. దాదాపు అదే సమయానికి బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సిమ్స్ కు చేరుకున్నారు. ఆ సమయంలో పవన్ మీడియాతో మాట్లాడుతుండగా జగన్ రావడంతో పాటు ఆయన వెంట పెద్ద ఎత్తున అభిమానులు గుమ్మగూడారు. దీంతో అది చూసిన జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో అది చూసిన జగన్ అభిమానులు జై జగన్ సీఎం సీఎం నినాదాలతో హోరెత్తించేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని చెబుతున్నారు. ఇదే సమయంలో పోలీసులను టెన్షన్ కలిగించిందని అంటున్నారు. ఈ సమయంలోనే ఫ్యాన్స్ పై పవన్ మండిపడ్డారు. సమయం సందర్భం లేకుండా ఏమిటి నినాదాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను పోలీసులు వేరే మార్గం గుండా పంపించారు. దీంతో పవన్ మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెనుదిరగాల్సి వచ్చిందని అంటున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఏదేమైనా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే హీరో ఎవరు విలన్ ఎవరు అనేది కాసేపు పక్కన పెడితే దీన్ని సమరసింహారెడ్డి సినిమాలోని సన్నివేశంలో పోలుస్తున్నారు పలువురు నెటిజన్లు.